హాయ్ అండి అందరికీ. టమాటాల పల్లీల పచ్చడి ఇది చేసిన రోజున షోర్గా తృప్తిగా భోజనం చేస్తారు. ఇది నిజంగా ఈ చట్నీ షోర్గా నచ్చి తీరుతుంది. మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ చట్నీ ఆంధ్రాలో కన్నా తెలంగాణలో చాలా ఎక్కువగా చేస్తారు. ఇది చేసిన నాడు ఖచ్చితంగా భోజనాన్ని తృప్తిగా ముగిస్తారు. ఇది నిజమండి. టమాటాలని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పాత్ర తీసుకొని టమాటా ముక్కలని ఆ పాత్రలో వేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి. మీకు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇవి బాగా పండిన టమాటాలని నేను చింతపండు వేయట్లేదు. తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాండి. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి టమాటాలలో. అది ఉడుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టేసి గ్యాస్ పైన ఇలా వెలిగించినాక మూత పెట్టేసి ఇప్పుడు చూడండి, నేను వాటర్ అస్సలు వేయలేదు. ఆటోమేటిక్గానే అందులోకి వెళ్ళే వాటర్ వచ్చింది. ఈ విధంగా ఉడికితే చాలండి మెత్తగా. తగినంత పసుపు వేసుకోండి, కొద్దిగంత. ఇప్పుడు ఒక బాండి పెట్టుకోండి. గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకొని పల్లీలు వేసుకోండి కొన్ని. ఇలా మంచిగా వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లోపల దాకా వేగదు. పై దాకానే వేగినట్టు వేగి మాడిపోతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఇవి హైబ్రిడ్ పల్లీలు కాదండి, ఇవి మందులు వేయని పల్లీలు. పల్లీలను నైట్ పూట నానబెట్టి మార్నింగ్ పూట పిల్లలకి ఉడకబెట్టి ఇచ్చిన చిన్నపిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం పల్లీలు పచ్చివే నానబెట్టుకొని మార్నింగ్ వాటిని శుభ్రంగా కడిగేసుకొని తింటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ విధంగా ఎగితే చాలు పల్లీలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇలా పల్లీలను చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసేసి ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకుంటే చాలు. టమాటా పచ్చడిలోకి నువ్వులైనా బాగుంటాయి. ఇప్పుడు ఒట్టి పచ్చిమిరపకాయలు మాత్రమే మిక్సీ జార్లో మనం పల్లీల పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా, అందులో మాత్రమే ఒట్టి పచ్చిమిరపకాయలు వేయాలి. టమాటాలు వేయొద్దండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక 7-8 వెల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. బరకగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు. ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత బరకగా ఇందులోకి టమాటాలు వేసుకుందామండి. టమాటాలు అన్నీ వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్స్ పట్టుకోవాలండి. మరీ మెత్తగా అంటే మెత్తగా అయితే అసలు పట్టుకోవద్దు. బరకగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు.
ఈ విధంగా పట్టుకుంటే చాలండి. టమాటా పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. వేడి వేడి నెయ్యి అన్నంలో అయితే ఇంకా మాటలే లేవు. అవునా కదండి? ఇంటికి ఊరికి ప్రాంతానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. అవునా కదా? సరిగ్గా ఓపిక చేసుకొని చేస్తే వారం రోజులు నిల్వ ఉండాలని చేస్తారు. కానీ రెండో పూటకే ఖతం అయిపోతుంది ఈ పచ్చడి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళైనా పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దని డాక్టర్స్ చెప్పినా వాళ్ళైనా సరే ఈ పచ్చడిని హాయిగా రోజు తినొచ్చు. హెల్దీ పచ్చడి. ఇడ్లీ, దోశ, రోటీ, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎమ్మిగా ఉంటుందండి ఈ పచ్చడి. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.